హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనమాట. 750 అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి 1 మార్చ్ 2025 స్టార్ట్ చేశారు. ఇంకా 9th మార్చ్ 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికి 12th మార్చ్ వరకు మనకి టైం అయితే ఉందండి. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆన్లైన్ అనమాట. అది కూడా 16 మార్చ్ 2025 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. 25 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణకి సంబంధించి కూడా ఒక 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా 750 అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మనకి అక్రాస్ ఇండియా దీనికి ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకి 1 మార్చ్ 2025కి మీ ఏజ్ కనుక 20 to 28 ఇయర్స్ మధ్య కనుక ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దానికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 33 సంవత్సరాల దాకా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఆ రకంగా మీరు ఇక్కడ ఏజ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్ మధ్య కనుక మీరు బోర్న్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి 1 మార్చ్ 1997, 1 మార్చ్ 2005 అనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని దీని మధ్య కనుక మీ డిఓబి ఉంటే సరిపోతుంది. దానికి అదనంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఎనీ డిగ్రీ అనమాట. ఏదో ఒక డిసిప్లిన్లో మీరు డిగ్రీ కనుక 2021 ఏప్రిల్ నుంచి 1 మార్చ్ 2025 మధ్య కనుక మీరు పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట, కట్ ఆఫ్ డేట్స్. ఆ 2 డేట్స్ మధ్య పాస్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఇదైతే మనకి జాబ్ కాదనమాట. మీకు 1 సంవత్సరం పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. మీకు మెట్రోస్లో కనుక మీకు ఆ బ్యాంకులో కనుక ట్రైనింగ్ ఇస్తే నెలకు 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇంకా అర్బన్ ఏరియాస్లో ఏదైనా బ్యాంకులో మీకు ట్రైనింగ్ ఇస్తే 12,000 రూపీస్. ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాలు అయితే కనుక మీకు 10,000 వరకు నెలకి స్టైఫండ్తో పాటు సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది అనమాట. ప్లస్ దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. జనరల్, అలాగే ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ మీద అనమాట. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. 1.5 అవర్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఇంకా కూడా మనకి దీంట్లో ఎవరికైతే వచ్చినటువంటి ఒక పర్సంటేజ్ ఆధారంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ అయితే మనం చదువుకొని ఉంటే లోకల్ లాంగ్వేజ్ సరిపోతుంది. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు అయితే మనం 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్గా చదువుకుంటే దాని ప్రూఫ్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. అంటే లేకపోతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దానికైతే మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదనమాట. బిఎఫ్ఎస్ఐ వాళ్ళైతే మన దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేస్తారు వీళ్ళ తరఫున, బ్యాంకు తరఫున అనమాట. మీరు అప్లై చేసిన తర్వాత లింక్ అయితే వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. అక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక 800 రూపీస్ ప్లస్ జిఎస్టీతో కలుపుకొని 944 రూపీస్ పే చేయాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 708 రూపీస్ పే చేయాలన్నమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 472 రూపీస్ వరకు వాళ్ళు కూడా పే అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మీరు నాట్స్ లేదంటే నాప్స్లో కంపల్సరీగా అయితే మీరు ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుని 100% అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మీకు నాట్స్ ద్వారా కానీ నాప్స్ ఎలాగైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెండింటికి సంబంధించి మీకు కనుక అకౌంట్ ఉంటే నాట్స్లో ఈజీగా మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నాప్స్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, నాట్స్లో అలాగే నాట్స్ 2.0లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, మనకి తెలుగులో వీడియోస్ అయితే ఉన్నాయి అనమాట. దాని ద్వారా మీరు 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు అప్లై ప్రాసెస్ చూపించే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక 500 వేకెన్సీస్ దాకా ఈ అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు అనమాట. అయితే ఇక్కడ మనకి మన స్టేట్స్, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వేకెన్సీస్ అయితే లేవన్నమాట. ఇవన్నీ కూడా మనకి నార్థర్న్ రీజియన్కి సంబంధించినటువంటి స్టేట్స్లో వాటిల్లో అయితే ఉన్నాయి. తెలంగాణకి సంబంధించి కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ ఇక్కడ వేకెన్సీస్ అయితే లేవన్నమాట. మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మనం వీటికి అప్లై చేసే అవకాశం అయితే లేదు. ఇదైతే మనకి నాట్స్ పోర్టల్ అనమాట. ఇక్కడ స్టూడెంట్ తీసుకోవాలి.
తీసుకొని లాగిన్ అయితే అవ్వాలన్నమాట, స్టూడెంట్ లాగిన్. ప్లస్ ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ప్లస్ మనం లాగిన్ అయితే ఇదే డాష్ బోర్డ్ అనమాట. మీరు ఎంతవరకు ఎన్ని అప్లికేషన్స్ పెట్టారు, మీరు ఎన్నిటికి షార్ట్ లిస్ట్ అయ్యారు, మీకు ఇంటర్వ్యూ కాల్స్ ఎన్ని వచ్చాయి, మీకు ఎన్నిటికి సెలెక్ట్ అయ్యారు, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో అయితే ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం దీంట్లో రిజిస్టర్ అవ్వడానికి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట, 0 ఫీజు. కిందకైతే రావాలన్నమాట. మీరు అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని ఉంటుంది, దీంట్లో మాత్రమే మీరు అప్లై చేయాలన్నమాట. ఇక్కడ బ్యాంక్ అని సింపుల్గా ఒక వర్డ్ టైప్ చేస్తే మీకు బ్యాంక్కి సంబంధించినటువంటి అప్రెంటిస్ ఏదైనా ఉన్నాయా ఇప్పుడు అనేది అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో చేసాము, 11th మార్చి వరకు టైం ఉందన్నమాట. దానికి అప్లై చేసుకొని ఎవరైనా ఉంటే అప్లై అయితే దాని దాదాపుగా 4000 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దానికి సెపరేట్ వీడియో అయితే మనం చేయడం జరిగింది. ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనం చెప్పింది అనమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 100 అయితే ఉన్నాయి. 15 మార్చి 2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో కూడా ఉన్నాయి, అలాగే కరూర్ వైశ్య బ్యాంకులో కూడా 200 అయితే ఉన్నాయి. దీనికి 31st మార్చి లాస్ట్ డేట్ అనమాట. సో ఇప్పుడు మనం చెప్పింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించి 9th మార్చి 2025 లాస్ట్ డేట్. వ్యూ అంటే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి, అన్నీ చెక్ చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది అనమాట, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనం అప్లై చేస్తే అప్లైడ్ అని వస్తుంది అనమాట ఇక్కడ మనకి స్టేటస్. అలాగే ఇక 2 ఇచ్చే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఈ BFSI నుంచి అయితే ఈ యొక్క బ్యాంకు తరఫున మీకు ఒక లింక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు ఫీజు అయితే పే చేస్తే సరిపోతుంది.